ఇవాళ ఒక్కరోజే 50 మందికి పైగా మృతి చెందారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ దాడిలో హెజ్బుల్లా డ్రోన్ చీఫ్ హతమైనట్టుగా తెలుస్తోంది. లెబనాన్ విడిచి వెళ్లాలని పౌరులకు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. సౌత్ లెబనాన్, సదరన్ లెబనాన్ అంటే దక్షిణ లెబనాన్ ను విడిచి ఉత్తర లెబనాన్ కు లక్షలాది మంది పౌరులు వలస వెళ్లిపోతున్నారు. ఒక్కసారి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లెబనాన్ విడిచి వెళ్ళిపోవాలంటూ ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. అవును, లెబనాన్ కి సంబంధించి మరి ముఖ్యంగా సదరన్ లెబనాన్ కి సంబంధించి అక్కడి నుంచి ఇటు నార్త్ అంటే ఉత్తర లెబనాన్ కు వెళ్ళిపోవాలంటూ కూడా చెప్పుకొచ్చింది ఇజ్రాయెల్. దాడులు వేగవంతం అవుతున్నాయి. ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది. ఇజ్రాయెల్ చెబుతోంది ఏంటంటే దక్షిణ లెబనాన్ కి సంబంధించి ఇక్కడ హెజ్బుల్లాకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఆ ఆశ్రయం కల్పిస్తున్న స్థావరాలే మాకు లక్ష్యం అంటోంది. అయితే లెబనాన్ కి సంబంధించి హెజ్బుల్లా మాత్రం ఇటు పౌరులను మరి ముఖ్యంగా లెబనాన్ అయితే ఒకటే చెబుతోంది. ఈ దాడుల్లో పౌరులు కూడా మృతి చెందుతున్నారు. ఈ దాడుల్లో సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారంటూ కూడా లెబనాన్ చెప్పుకొస్తోంది. సౌత్ లెబనాన్ అంటే సదరన్ లెబనాన్, దక్షిణ లెబనాన్ విడిచి ఉత్తర లెబనాన్ కు చాలా మంది వలస వెళ్ళిపోతున్నారు. అదిగో మీరు చూడొచ్చు, అక్కడ దాడికి ఒక్కసారిగా అక్కడ పౌరులు పారిపోతున్న విజువల్స్ ఆ దాడులకు సంబంధించి. అయితే ఎగ్జాక్ట్గా మీరు చూస్తే ఒక బిల్డింగ్ని టార్గెట్ చేసుకొని ఒక లక్ష్యంగా గురిపెట్టుకొని వాటి మీద దాడి చేస్తోంది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ సమర్థించుకుంటోంది ఒకటి తన మాటలతో. ఇజ్రాయెల్ ఏమంటుందంటే కనుక లెబనాన్కి సంబంధించి మరి ముఖ్యంగా సదరన్ లెబనాన్కి సంబంధించి అక్కడ హెజ్బుల్లాకు సాయంగా ఉన్న లేకపోతే హెజ్బుల్లా స్థావరంగా చేసుకుని అక్కడ దాచుకున్న సాయుధ సామాగ్రి కావచ్చు, లేకపోతే క్షిపణులు కావచ్చు, రాకెట్లు కావచ్చు, వీటన్నిటినీ అక్కడ ఉంచడం ద్వారా, వాటిని ఏర్పాటు చేయడం ద్వారా, వాటికి ఆశ్రయం కల్పించడం ద్వారా వాటిని మేము టార్గెట్ చేసుకుంటున్నాం తప్ప సాధారణ పౌరులు మాకు టార్గెట్ కాదు. ఇక్కడి నుంచి అంటే దక్షిణ లెబనాన్ నుంచి ఉత్తర లెబనాన్కు వెళ్ళిపోవాలంటూ కూడా ఇటు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాసేపటి క్రితం బెంజామిన్ నెతన్యాహు కూడా మాట్లాడారు. యుఎన్లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఆయన మాట్లాడుతున్న సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. గత కొద్ది గంటల క్రితం కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మా దగ్గరకు వస్తే, మా జోలికి వస్తే మాత్రం వదిలేదే లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చెప్పుకొచ్చారు ఇజ్రాయెల్ దగ్గరికి వస్తే కనుక, ఇజ్రాయెల్ విషయానికి వస్తే వదిలిపెట్టేదే లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయో మీరు చూడొచ్చు. దాడుల్ని కొనసాగించాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఒకసారి అక్కడ పరిస్థితి చూద్దాం మళ్ళీ. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. లేటెస్ట్ న్యూస్ బీరట్లో కూడా బ్లాస్ట్, బీరట్లో కూడా పేలుడుకి సంబంధించినట్టుగా తెలుస్తోంది. అది బహుశా పేలుడు కావచ్చు, లేకపోతే ధ్వంసం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడ
బీరుట్లో ఒక ఘటన జరిగింది. ఆ ఘటనలో 4 బిల్డింగ్లు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం హెజ్బుల్లా టార్గెట్ గా ఇజ్రాయెల్ ముందుకు వెళుతోంది. కానీ ఇజ్రాయెల్ చెబుతోంది ఒకటి, మా టార్గెట్ లెబనాన్ కాదు, లెబనీస్ కాదు, హెజ్బుల్లా మా టార్గెట్ అంటోంది. ఈ నేపథ్యంలో బీరుట్లో కూడా అంటే ఇటు దక్షిణ లెబనాన్ నుంచి ఉత్తర లెబనాన్కి వెళుతూ ఉంటే మధ్యలో మనకి కాస్త మధ్య అంటే కరెక్ట్గా మధ్యలో కాదు కానీ ఇటు బీరుట్ మీదుగా వెళ్లే పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు బీరుట్లో కూడా ఈ బిల్డింగ్లకు సంబంధించి ధ్వంసం కావడం ప్రస్తుతం అక్కడ కలవరపరుస్తోంది. మరియు ముఖ్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగుతోంది. బీరుట్కి సంబంధించి అక్కడ సదరన్గా అంటే ఇటు సదరన్ అంటే మనకి దక్షిణ లెబనాన్ నుంచి ఉత్తర లెబనాన్కి వెళ్లే ప్రాంతాలకు సంబంధించి అక్కడ కొన్ని పట్టణ ప్రాంతాలు కొన్ని గ్రామీణ ప్రాంతాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది అనేది వినిపిస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్ని వేగవంతం చేసింది. సదరన్ బీరుట్ అంటే దక్షిణ బీరుట్ మీద భారీ దాడులకు దిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ న్యూస్ మనకు అందుతోంది. కానీ ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది, శాంతి చర్చల అంశానికి సంబంధించి ఇటు మాట్లాడడం పరిస్థితి చక్కబడాలి అంటూ మాట్లాడడం ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్కి దారితీస్తుంది. అదిగో మీరు చూడొచ్చు ఇక్కడ దాడికి సంబంధించి అదిగో మీరు చూస్తే కనుక ఒక రాకెట్ పైనుంచి వైమానిక దాడులు ఇవన్నీ కూడా వైమానిక దాడులకు దిగింది ఇజ్రాయెల్. సదరన్ బీరుట్కి సంబంధించి కూడా ఇటు బిల్డింగ్లు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. 4 బిల్డింగ్లను కూల్చేసినట్టుగా తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. రెప్పపాటు కాలంలో ఆ బిల్డింగ్లను కూల్చేస్తోంది. హెజ్బుల్లా టార్గెట్ గా ఇజ్రాయెల్ తన దాడులను వేగవంతం చేస్తోంది. వైమానిక దాడులకు దిగుతోంది. దానికి సంబంధించి ఓ మై గాడ్ రీసెంట్ గా ఇంకో డెవలప్మెంట్ మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇటు అమెరికా యుద్ధ నౌకలకి సంబంధించి అక్కడ యెమెన్లో హౌతీ రెబల్స్ కూడా దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. బహుశా ఇది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల బట్టి చూస్తూ ఉంటే ఇరాన్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంటుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం బెంజామిన్ నెతన్యాహు మాట్లాడుతూ ఆయన ఇరాన్కి సంబంధించి కూడా ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఒకవేళ తమ విషయానికి జోలికొస్తే కనుక ఎవరిని వదిలిపెట్టం, శాంతి చర్చలకు సంబంధించి కాస్త ఆయన మాట్లాడుతూనే ఇరాన్ విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఒకవేళ పరిస్థితులు మరింత శృతిమించితే కనుక బహుశా మన కొద్ది రోజులుగా మాట్లాడుకుంటున్నట్టుగా 3వ ప్రపంచ యుద్ధం ఆ ఆనవాళ్లు బహుశా కొద్ది రోజులనే కళ్ళ ముందు కదలాడచ్చు.